హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ధినీస్ కిచెన్. ఈరోజు మనం గోంగూర తోటి ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టం, అలాగే గోంగూరతో చేసే రెసిపీస్ అంటే ఇష్టమో నాకు మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకైతే గోంగూరతో చేసే రెసిపీస్ ఏవైనా చాలా ఇష్టంగా తింటానండి. ఇలా గోంగూరను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి ఇలా ఒక బౌల్ని తీసుకొని గోంగూరని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఈ గోంగూర అనేది మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం పప్పు గుత్తితోనైనా లేదా స్మాషర్తోనైనా స్మాష్ చేసుకోవచ్చు, లేదా మిక్సీలోనైనా పట్టుకోవచ్చండి. సో ఇలా జస్ట్ మనం గరిటెతో ఇలా అన్నా కానీ మెత్తగా అయిపోతుంది గోంగూర. కానీ పచ్చిమిర్చి అయితే మెత్తగా అవ్వవు కాబట్టి స్మాషర్తో కానీ లేదంటే మిక్సీ అయినా పట్టేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకొని వేరొక కళాయి తీసుకొని దీనిలో 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు టమాటోస్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని, రుచికి సరిపడా పసుపుని యాడ్ చేసుకొని టమాటో అనేది మెత్తగా మగ్గే వరకు మూత పెట్టించుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా అనేది మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటా అనేది మనకి మెత్తగా అయిన తర్వాత రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ బాగా మగ్గే వరకు ఒక 1 మినిట్ వరకు కలుపుకుంటూ వీటిని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూర అంతటిని దీనిలో టమాటా గ్రేవీలో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఎగ్స్ ఈ గోంగూర ఈ మసాలాలంతా పట్టేలాగా మగ్గితే సరిపోతుందండి. ఆ కన్సిస్టెన్సీకి సరిపడినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం అయితే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. సో ఇది మొత్తం మనకి మగ్గేలోపు తొక్కల్ని తీసేసుకుందాం. సో ఇలా ఆయిల్ అనేది మనకి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. సో ఇలా మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి మనకి గోంగూర అనేది బాగా ఉడికినట్టే. ఇలా మనం ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టేసుకొని 1 by 1 యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గిస్తే సరిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని గరం మసాలా కూడా బాగా మగ్గిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే గోంగూర ఎగ్ కర్రీ అనేది రెడీ అయినట్టే. సో మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.